ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెదర్లాండ్స్ పర్యటన భారతదేశ టెక్నాలజీ, వాణిజ్య, వ్యూహాత్మక మరియు ఆర్థిక రంగాల్లో ఒక చారిత్రాత్మక మలుపుగా నిలిచింది. ముఖ్యంగా టాటా ఎలక్ట్రానిక్స్ మరియు ASML మధ్య కుదిరిన సెమీకండక్టర్ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగ దృష్టిని భారత్ వైపు తిప్పింది. గుజరాత్లోని ధొలేరాలో సుమారు $11 బిలియన్ భారీ పెట్టుబడితో నిర్మాణం జరుగుతున్న భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య ఫ్రంట్ ఎండ్ చిప్ ఫ్యాక్టరీకి నెదర్లాండ్స్కు చెందిన ASML తన అత్యాధునిక లిథోగ్రఫీ యంత్రాలను సరఫరా చేయనుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మరియు సంక్లిష్టమైన EUV లిథోగ్రఫీ టెక్నాలజీని తయారు చేయగల ఏకైక సంస్థ ASML కావడం ఈ ఒప్పందాన్ని మరింత కీలకంగా మార్చింది. స్మార్ట్ ఫోన్లు, AI సూపర్ కంప్యూటర్లు, మిలిటరీ కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఫైటర్ జెట్లు, హైటెక్ రక్షణ పరికరాలకు అవసరమైన చిప్ల తయారీలో ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఒప్పందం వెనుక గ్లోబల్ జియోపాలిటిక్స్ కూడా ప్రధాన కారణంగా నిలిచింది. అమెరికా చైనా టెక్నాలజీ యుద్ధం నేపథ్యంలో చైనాకు UUV యంత్రాలను విక్రయించకుండా అమెరికా ప్రభుత్వం ASML పై పలు పరిమితులు విధించింది. దీనివల్ల చైనా అత్యాధునిక చిప్ తయారీ రంగంలో వెనుకబడగా ASML కూడా తన అతిపెద్ద మార్కెట్లో ఒకటైన చైనాపై ఆధారాన్ని తగ్గించుకోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో భారతదేశం ప్రపంచానికి ఒక ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా ఎదుగుతూ పాశ్చాత్య దేశాలకు విశ్వసనీయ భాగస్వామిగా మారింది. మోడీ పర్యటనతో భారత్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సెమీకండక్టర్ రంగంలో ఒక కీలక అడుగు వేసింది. టాటా గ్రూప్ ఇప్పటికే తైవాన్కు చెందిన PSMC సంస్థతో టెక్నాలజీ భాగస్వామ్యం కలిగి ఉండగా ఇప్పుడు ASML యంత్రాలు కూడా తోడవడంతో ధొలేరా ప్లాంట్ అంతర్జాతీయ ప్రమాణాలకు సరితూగే స్థాయికి చేరుకోనుంది. ఈ ఫ్యాబ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే భారతదేశం కేవలం చిప్పులను వినియోగించే దేశంగా కాకుండా ప్రపంచానికి సరఫరా చేసే తయారీ శక్తిగా ఎదుగుతోంది. ప్రస్తుతం భారత్కు అవసరమైన సెమీకండక్టర్ చిప్లలో దాదాపు మొత్తం దిగుమతుల ద్వారానే వస్తుండగా ఈ ప్రాజెక్టు ద్వారా విదేశీ మారకద్రవ్య వ్యయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. 2030 నాటికి భారత సెమీకండక్టర్ మార్కెట్ విలువ $100 బిలియన్ దాటుతుందని అంచనాలు ఉన్నాయి. మోడీ నెదర్లాండ్స్ పర్యటనలో సెమీకండక్టర్లతో పాటు గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ మరియు ఎగుమతుల విషయంలో భారత నెదర్లాండ్స్ మరియు వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడింది. ప్రపంచంలోని అతిపెద్ద పోర్టులలో ఒకటైన రోటర్డామ్ పోర్టు ద్వారా భారత గ్రీన్ హైడ్రోజన్ను యూరోప్ మార్కెట్లకు ఎగుమతి చేసే అవకాశాలపైన చర్చ జరిగింది. దీనివల్ల భవిష్యత్తులో భారత్ ప్రపంచ గ్రీన్ ఎనర్జీ సరఫరా కేంద్రంగా ఎదిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ, బ్యాటరీ స్టోరేజ్ టెక్నాలజీ, సోలార్ ప్యానెల్ తయారీ రంగాల్లో సంయుక్త పెట్టుబడులపై కూడా ఇరు దేశాలు ముందడుగు వేశాయి. డిజిటల్ టెక్నాలజీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో కూడా ఈ పర్యటన కీలక మైలురాయిగా నిలిచింది. డచ్ టెక్నాలజీ కంపెనీలు భారతీయ స్టార్టప్లతో కలిసి AI డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ మరియు స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో పనిచేయడానికి ఆసక్తి చూపాయి. భారత్లో డేటా సెంటర్ల ఏర్పాటు, AI రీసెర్చ్ హబ్లు, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సదుపాయాలపై కూడా అవగాహన కుదిరింది. దీనివల్ల భారత్లో టెక్నాలజీ పెట్టుబడులు పెరగడమే కాకుండా ప్రపంచ కంపెనీలు తమ డిజిటల్ ఆపరేషన్ల కోసం భారతదేశాన్ని కేంద్రంగా ఉపయోగించే అవకాశం పెరుగుతోంది. వ్యవసాయ రంగంలో కూడా నెదర్లాండ్స్ సహకారం భారత్కు కీలకంగా మారనుంది. ప్రపంచంలో అత్యంత ఆధునిక వ్యవసాయ సాంకేతికత కలిగిన దేశాల్లో నెదర్లాండ్స్ ఒకటి. హైటెక్, గ్రీన్ హౌస్ వ్యవసాయం, అధిక దిగుబడి విత్తనాలు, నీటి నిర్వహణ, డ్రిప్ ఇరిగేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రి లాజిస్టిక్స్ రంగాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో నీటి నిర్వహణ, వరద నియంత్రణ ప్రాజెక్టులకు డచ్ నైపుణ్యాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించారు. దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తి పెరగడంతో పాటుగా రైతుల ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. రక్షణ రంగంలో కూడా ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. సముద్ర భద్రత, నావికాదళ సాంకేతికత, డ్రోన్లు, రాడార్ వ్యవస్థలు, సైబర్ వార్ఫేర్, మిలిటరీ కమ్యూనికేషన్ రంగాల్లో సంయుక్త పరిశోధనలపైన చర్చలు జరిగాయి. హిందూ మహాసముద్రంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు భారత్, యూరోప్ భాగస్వామ్యం మరింత బలపడుతోంది. నెదర్లాండ్స్ కంపెనీలు భారతీయ డిఫెన్స్ కారిడార్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడం కూడా ఒక కీలక పరిణామంగా నిలిచింది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా అధునాతన రక్షణ పరికరాల తయారీలో యూరోప్ సహకారం భారత్కు వ్యూహాత్మకంగా ఉపయోగపడనుంది. ఈ పర్యటనలో విద్య మరియు నైపుణ్య అభివృద్ధి రంగాలకు కూడా పెద్దపీట వేశారు. భారతీయ విద్యార్థులకు సెమీకండక్టర్ ఇంజనీరింగ్, రోబోటిక్స్, AI అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, క్వాంటమ్ టెక్నాలజీలో ప్రత్యేక శిక్షణ అందించేందుకు డచ్ విద్యా విశ్వవిద్యాలయాలు ముందుకొచ్చాయి. స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలు, సంయుక్త పరిశోధన కేంద్రాలు,
టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ల ఏర్పాటు గురించి కూడా అవగాహన ఏర్పడింది. దీని ద్వారా భారత యువతకు ప్రపంచస్థాయి నైపుణ్యాలు అందుబాటులోకి రావడంతో పాటు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు కూడా పెరగనున్నాయి. భారతదేశం ప్రస్తుతం ప్రపంచ సరఫరా గొలుసులో ఒక విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. కరోనా మహమ్మారి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరియు చైనా తైవాన్ ఉధృత పరిస్థితుల కారణంగా ప్రపంచ కంపెనీలు తమ తయారీ కేంద్రాలను విభజించే వ్యూహాన్ని అవలంబిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత స్థిరమైన ప్రజాస్వామ్యం, భారీ మార్కెట్, నైపుణ్యం కలిగిన యువశక్తి, వేగంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాలతో పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. మోడీ పర్యటన ద్వారా భారత్ యూరప్ సంబంధాలు మరింత బలపడమే కాకుండా ప్రపంచ టెక్నాలజీ, తయారీ రంగాల్లో భారతదేశం ఒక కీలక శక్తిగా ఎదుగుతున్న సంకేతాలు స్పష్టమయ్యాయి. అయితే ఈ భారీ ప్రాజెక్టుల విజయానికి పలు సవాళ్లు కూడా ఉన్నాయి. సెమీకండక్టర్ ఫ్యాక్టరీలకు నిరంతర విద్యుత్ సరఫరా, లక్షల లీటర్ల అల్ట్రాప్యూర్ వాటర్, అత్యాధునిక యంత్రాల నిర్వహణకు నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు, భారీస్థాయి మౌలిక సదుపాయాలు అవసరం. అలాగే గ్లోబల్ పోటీని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ విధానాలు, స్థిరత్వం, వేగవంతమైన అనుమతులు కూడా కీలకం. అయినప్పటికీ ఈ సవాల్ను అధిగమిస్తే భారత్ కేవలం ఆసియాలోనే కాదు, ప్రపంచ టెక్నాలజీ భవిష్యత్తును నిర్ణయించే సాంకేతిక మహాశక్తిగా ఎదిగే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే మోడీ నెదర్లాండ్స్ పర్యటన కేవలం ఒక దౌత్య పర్యటన మాత్రమే కాదు. ఇది భారతదేశాన్ని సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీ, రక్షణ తయారీ మరియు భవిష్యత్తు పరిశ్రమల కేంద్రంగా మార్చే దిశగా వేసిన ఒక భారీ వ్యూహాత్మక అడుగు. టాటా ASML ఒప్పందం నుంచి గ్రీన్ హైడ్రోజన్ భాగస్వామ్యాల వరకు ప్రతి ఒప్పందం భారతదేశాన్ని ప్రపంచ వేదికపై ఒక విశ్వసనీయ, శక్తివంతమైన, స్వయం సమృద్ధి చెందిన సాంకేతిక మహాశక్తిగా నిలబెట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ డీలు ఊపందుకోవడానికి పీఎం మోడీ నెదర్లాండ్స్లో చేసిన అధికారిక పర్యటనే ప్రధాన కారణంగా నిలిచింది. నెదర్లాండ్స్ ప్రభుత్వ అధినేతలతో, అక్కడి టెక్నాలజీ రంగ నిపుణులతో ఆయన స్వయంగా జరిపిన చర్చలు ఈ ఒప్పందాన్ని ఒక సాధారణ కార్పొరేట్ డీల్ స్థాయి నుంచి రెండు దేశాల మధ్య వ్యూహాత్మక ప్రాధాన్యత గల భాగస్వామ్యంగా మార్చాయి. భారత్ను ఒక నమ్మకమైన ప్రత్యామ్నాయంగా నిలబెట్టడంలో మోడీ కీలక పాత్ర పోషించారు. అమెరికా ఆంక్షల కారణంగా ASML సంస్థ చైనాకు తన యంత్రాల అమ్మకాలను నిలిపివేయడంతో భారీ మార్కెట్ను కోల్పోయింది. ఆ సమయంలో సంస్థకు ఒక స్థిరమైన ప్రజాస్వామ్య మరియు దీర్ఘకాలిక భాగస్వామ్య అవసరమైంది. సరిగ్గా ఆ సమయంలో మోడీ అంతర్జాతీయ వేదికలపై భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన తయారీ కేంద్రంగా ప్రొజెక్ట్ చేస్తూ ASML వంటి దిగ్గజాలను ఆకర్షించగలిగారు. అదేవిధంగా మేక్ ఇన్ ఇండియా మరియు ఇండియా సెమీకండక్టర్ మిషన్ వంటి ప్రభుత్వ విధానాలు ఈ డీలుకు బలమైన పునాది అయ్యాయి. భారీ ఆర్థిక రాయితీలు, వేగవంతమైన అనుమతులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు పెట్టుబడిదారులకు అనుకూల విధానాలు ASML వంటి సంస్థలకు భారత్పై నమ్మకాన్ని పెంచాయి. అందుకే ఈ ప్రాజెక్టు కేవలం టాటా గ్రూప్ విజయమే కాదు, భారత ప్రభుత్వ దీర్ఘకాలిక వ్యూహానికి నిదర్శనంగా కూడా నిలిచింది. మోడీ దీనిని ది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా అభివర్ణించడంలో కూడా ఒక స్పష్టమైన వ్యూహాత్మక సందేశం ఉంది. భవిష్యత్తులో తైవాన్ లేదా చైనా ప్రాంతాల్లో ఉధృత పరిస్థితులు పెరిగితే ప్రపంచ చిప్పు సరఫరా వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితుల్లో భారత రక్షణ, ఆటోమొబైల్, AI మరియు డిజిటల్ రంగాలు ప్రభావితం కాకుండా ఉండాలంటే దేశానికి సొంత చిప్పు తయారీ సామర్థ్యం ఉండాల్సిందేనని మోడీ ముందుగానే గుర్తించారు. ఈ ఒప్పందం ద్వారా భారతదేశ భవిష్యత్తు సాంకేతిక భద్రతకు ఆయన ఒక బలమైన రక్షణ కవచాన్ని నిర్మించినట్లయింది.